పాకిస్తాన్ మనకు బద్ధ శత్రువు. అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటారేమో కానీ పాకిస్తాన్ అంటే మన భారతీయులకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. పాకిస్తాన్ పేరు తీస్తేనే పక్కలో బల్లెంలాగా తయారైంది. మొన్న యుద్ధం జరిగింది మనకు పాకిస్తాన్కు. ఒకవేళ కంటిన్యూగా ఇంకొక 2 రోజుల పాటు యుద్ధం జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ 0. కానీ ఏదో వాళ్ళ అదృష్టవశాత్తు యుద్ధం ఆగిపోయింది. అక్కడ 150 రూపాయలకు లీటర్ పాలు, 500కు లీటర్ పెట్రోలు, తినడానికి తిండి దొరకదు, మంచినీళ్ళు దొరకాయి. ఇతర దేశాల వాళ్ళు అప్పులు ఇవ్వడానికి ముందుకు రారు. ఎప్పుడైతే ప్రభుత్వంపై అవిశ్వాసం ఏర్పడుతుందో ప్రజల్లో, అక్కడి నేతలు ఏదో సందర్భంలో ఒక కారు కూత గుయ్యాలి, ఆక్రమిత కాశ్మీర్ మనదే, వాళ్ళని చల్లబుర్చడానికి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇంత జరిగిన వాళ్ళకి బుద్ధి వచ్చిందా అంటే రాలేదు. ఇక్కడ నిన్నటి రోజు కాశ్మీర్ సంఘీభావం అని ఒక సదస్సు, ఒక సభ జరిగింది ఆక్రమిత కాశ్మీర్లో. దీనికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాజరయ్యి మాట్లాడుతూ, ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీర్ మనదే, మీరు ఆక్రమించుకున్నారు, ఉన్న కాశ్మీర్ను కూడా గుంజుకోవాలి, ఉన్న కాశ్మీర్ను కూడా. మీ దగ్గర సత్తా ఉందా? మొన్నటి యుద్ధం గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. తోక పటాకులు లాంటి పటాకులు పంపించారు మన మీదికి. మన వాళ్ళు అక్కడ ఉన్నవాడికి కూడా ఎవరికి తెలియదు, పక్కనోడికి కూడా తెలియదు. అటువంటి బాంబులు ప్రయోగించాం. సక్సెస్ఫుల్గా పైలట్లు లేకుండానే యుద్ధం చేశాం. మీ దగ్గర ఏమున్నాయి? అయినా కాశ్మీర్ మాదే. ఓ పాకిస్తాన్ యోధులారా, ఆక్రమిత కాశ్మీర్ను తొందరలోనే మేము కబ్జా చేసుకుంటాము, అది మా గడ్డ, మీరు చొరబడ్డారు అంతే, మా కాశ్మీర్ను ఏమీ చేయలేరు. ఒకసారి గుర్తుంచుకోండి. మీరు దేశభక్తులారా, మీ కామెంట్లు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు షేర్ చేయండి మాకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. నిద్ర మబ్బులోనైనా భారతదేశం అంటే దద్దరిల్లిపోవాలి.